బహిరంగ నేను సారీ చెప్తున్నాను రాజుకి, అంతకు మించి ఇప్పుడు ఇంకేం చేయగలను నిస్సహాయత స్థితి. బట్ నిజం తెలుసుకున్నాను, సారీ చెప్తున్నాను, కేసులు కూడా తీసేసుకుంటున్నాను. సో ఈరోజు రాజును బాగా మిస్ అవుతున్నారు. అసలు మీ రాజు మీకు కావాలా? రాజు వస్తాడా? అయ్యో, నేను రాజుని ఎప్పుడు మిస్ అవుతానండి. కావాలంటే ఎప్పుడు నా రాజే, ఇంకా వేరే ఇంట్లో ఉన్నాడేమో, ఇంకా అంతే అనుకోవాలి. ఈరోజు ఇంత మస్తాన్ సాయి గురించి డేర్ చేసి బయటకు వచ్చారు, కంప్లైంట్ చేశారు. కానీ ఈరోజు లావణ్య దాని వెనుక చాలా సఫర్ అవుతుంది, ప్రాణహాని ఉంది అని కూడా చెప్తోంది. ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? మస్తాన్ సాయి అనుచరులా, లేకపోతే మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్సా? అసలు ఏం జరుగుతుంది? మీ వెనుక పెద్ద కుట్ర జరుగుతుందా మిమ్మల్ని చంపడానికి? ఇప్పుడు నాకు రాజు కావాలనంటే, ఇప్పుడు నిజంగా రాజు వస్తానంటే కూడా వద్దంటానేమో నేను. ఎందుకంటే దూరంగా ఉన్నా బ్రతుకుంటాడండి. మస్తాన్ సాయి వాళ్ళు దేవుడి పేరు చెప్పుకొని పూజ చేసుకుంటున్నా అన్న వాళ్ళు ఇంత క్రూరంగా అయితే ఉండరు. వాళ్ళ క్రూరత్వాన్ని నేను చూసా. వాళ్ళు ప్రాణహాని లేదా చంపేస్తారు అన్నదైతే ఖచ్చితంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈరోజు పోనీ డైరెక్ట్గా ఇలా అటాక్ కాకపోయినా వాళ్ళు ఇన్నర్గా ప్లే చేసేది. నేను ఒక కేసు పెట్టానని 2 years ఎంత ప్లే చేశారు, అలాగే ప్లే చేసి ఏదో ఒక దాంట్లో అయితే ఖచ్చితంగా నాకు హాని అయితే ఉంటుంది. మీతో ఉంటే మీ రాజుకు కూడా ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుందండి. అది బెదిరించే నా నోరు మూపించాలని ట్రై చేశారు స్టార్టింగ్లో. సో మొత్తంగా రాజును కోల్పోయారు. లావణ్య ఈరోజు మస్తాన్ సాయి ట్రాప్ నుంచి బయటపడింది, ఆయన ఆకృత్యాలను బయటపెట్టింది. ఈరోజు అసలు లావణ్యకి ఏం మిగిలింది? నేను నా ప్రాణాలకి మించి, రాజుని మించి ఇంత కోల్పోయినా సరే నేను చేయాలి అనుకున్నదైతే నేను చేసుకున్నాను. నా ఆత్మవిశ్వాసం నాకు ఉంది, అది ఎప్పటికీ కోల్పోను. అది మిగిలింది, నాకు అది చాలు అనుకుంటున్నాను. న్యాయ పోరాటం చేస్తాను.